న్యూస్ లోకల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలోని 19 మండలాలకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్ల సమావేశం బుధవారం మండపేట బ్రాహ్మణ సత్రంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గెడ్డం సురేష్ కుమార్ ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఫోటోగ్రాఫర్లు తమ వృత్తిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల మృతి చెందిన మండపేట ఫోటోగ్రాఫర్ తేలు లోవరాజు కుటుంబానికి జిల్లా యూనియన్ నుండి 1 లక్ష రూపాయలు, మండపేట యూనియన్ తరపున 25,000 రూపాయలు, డాగూరే సురక్ష యోజన పథకం కింద 55,000 రూపాయలు కలిపి మొత్తం 1,80,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. యూనియన్ ను గౌరవించే ప్రతి సభ్యునికి యూనియన్ అండగా ఉంటుందని సురేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి, సివి రావు, సెక్రటరీ దొరబాబు, వైస్ ప్రెసిడెంట్ మనోజ్, మండపేట అధ్యక్షులు వెంకటేష్, మండపేట జిల్లా కార్యవర్గంతో పాటు 19 మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. 2 లక్షలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ సభ్యులు తక్కువ మంది కట్టడం వల్ల అది ఇప్పుడు 50,000 వచ్చింది, 56,000 వచ్చింది. అంటే 54,000 వచ్చింది. అంటే ఎంతమంది కట్టలేదు చూడండి. 40,000 మంది ఉన్నాము. 4,000 మంది ఉన్నాం. అందులో 1000 మంది కూడా కట్టలేదు. 1,000 రూపాయలు. అందుకని ఇలాంటి విషయం చిన్నదే, కానీ అది సాయం పెట్టడం చాలా పెద్ద అవుతుంది. అందుకని సభ్యులందరికీ తెలియని ఎవరూ లేదు. అందులో మీరు మండకట్టడానికి బాగా తెలియదు, మంచి ఫోటోగ్రాఫర్ మీరు దయచేసి నేను ఎక్కువగా మాట్లాడని అనుకోవద్దు. ఎందుకంటే మనందరం కుటుంబ సభ్యులు కాబట్టి ఏ కుటుంబం ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ పోయేటప్పుడు మీలో కూడా చాలా మంది బాధ తెలియకపోయినా సరే మన ఫోటోగ్రాఫర్ ఆ కెమెరా వల్లే మన కుటుంబం అయ్యాం. మన పొలాలు మతాలు మనకు అవసరం. మన ఊళ్ళో ఫోటోగ్రఫీ మిత్రుల కుటుంబం. ఈ చక్కటి మరి ఈ అంబేద్కర్ కాన్సెప్ట్ విడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా స్టేట్ అసోసియేషన్ కొట్టుకుంటాడు మన మాజీ ప్రెసిడెంట్ గారు. మాది రీజన్ అవ్వలేదు. మేము స్టేట్కి మన రామచంద్రపురం నాని గారు, మేమందరూ సభ్యులకు వైస్ ప్రెసిడెంట్ చేశాడు. కానీ ఆ శివాజీ గారు బేక్ లీడర్ రోజు తినేస్తాడు శివాజీ గారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి నేను రోజు బేక్ లీడర్లు అంటారు. శివాజీ గారు గుడి పెట్టి 30 రూపాయలు కొట్టండి, 40 రూపాయలు కొట్టండి. మంచిదే, ముందు ఎంత గెలిచి రచ్చగలమన్నారు. అందుకని ముందు మనం కాన్సెప్ట్ చూడండి, మనందరం డబ్బులు పర్ఫెక్ట్గా కొట్టుదాం. తర్వాత అప్పుడు శివాజీ గారికి మనం డబ్బులు ఎక్కువైతే శివాజీ గారికి కూడా ఇద్దాం. దయచేసి మరి నేను ఎక్కువగా మాట్లాడితే క్షమించండి. మరి అవకాశం ఇచ్చినటువంటి మండపేట జోరు వారికి మరొకసారి వచ్చే నెలలో పెడతాం. ఐడి కార్డులు గురించి కూడా చెప్పడం జరిగింది. స్టాఫ్స్ కూడా మనం ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చే నెల మాత్రం మన మిగిలిన సభ్యులు అంటే అందరికీ కాదండి, మీటింగ్కి వచ్చి ఏ నెల పెండింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే చేద్దామని చెప్పి మాటించాం. అలాగే 65 మంది వచ్చారు. 65లో నేను చెరుకూరి గ్రూప్ నుంచి వచ్చానండి. చెరుకూరి గ్రూప్ అంటే ఒక ల్యాండ్ బ్యాంక్ అనమాట అండి. చెరుకూరి రామారావు గారు దోసకాయలపల్లి అండి, ఆయన రాజమండ్రి దగ్గర. ఆయన ఎస్బీఐలో చేసేవారు. ఎస్బీఐలో చేసి రిటైర్మెంట్ తీసుకుని సొంతంగా ఆయన చెరుకూరి గ్రూప్ అని వాళ్ళకి రియల్ ఎస్టేట్ కూడా ఉందండి. మాకు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ మేము మా ల్యాండ్స్ మీద పెడుతూ ఉంటాము. ఒకసారి మా చెరుకూరి గ్రూప్ దగ్గర రండి, వచ్చి ఒకసారి మా కాన్సెప్ట్ చూడండి. మీకు మేము మంత్లీ ఇంట్రెస్ట్, ఇయర్లీ ఇంట్రెస్ట్ ఇస్తుంటామండి. ఇయర్లీ ఇంట్రెస్ట్ మీద 10.5% ఇస్తామండి. 1 ఇయర్. 2 ఇయర్స్ అయితే 11 అలా ఇస్తామండి. అందుకని ఒకసారి రండి. మంత్లీ ఇంట్రెస్ట్ ఉందండి, ఆర్డీ ఉందండి, నెలలా కట్టుకునేవి. ఒకసారి మీరు వస్తే చూద్దరి అని మా పాంప్లెట్స్ అన్నీ మీకు ఇస్తామండి. ఇప్పుడు ఒకసారి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఒకసారి చూడండి సార్. థ్యాంక్ యూ సార్, నాకు సమయం ఇచ్చినందుకు. ప్రతి ఇంటికి కానీ ఈ అమౌంట్ అనేది మనకు పేమెంట్ అవ్వలేదు. ఫోన్ చేసి బతిమాలతేనే సరే అమౌంట్ కొట్టండి అంటేనే జరుగుతుంది. ఈ విషయం మీద మరి అందరూ ప్రెసిడెంట్ అందరికీ ఉన్నారు. దీని మీద ఏ నిర్ణయం తీసుకుందాం అనేది ఒకసారి దీనికోసం డిస్కస్ చేసినప్పుడు నెక్స్ట్ చెప్పాను. సరే మీ అభిప్రాయం ఒకసారి తెలియజేయండి.